మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ అనేది ఒక టెక్నికల్ యూజ్డ్ టు ఏ మేనేజ్ యాక్సెస్. అంటే ఎలా మేనేజ్ చేస్తాడు అంటే షేర్ చేయడం ఆర్ కమ్యూనికేషన్, అంటే వైర్లెస్ నెట్వర్క్ని లోకల్ ఏరియా నెట్వర్క్స్లో మార్చడం. లోకల్ ఏరియా నెట్వర్క్ మీన్స్ LAN. ఇది మనం షార్ట్కట్లో MAP అంటే మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ ఆర్ టెక్నిక్స్ యూజ్డ్ టు మేనేజ్ access to the shared communication medium such as wireless network or local area network LAN. లోకల్ ఏరియా నెట్వర్క్ మనం దీంట్లో మెయిన్గా యూస్ చేసేవి 3 ప్రోటోకాల్స్ని యూస్ చేస్తాం. ర్యాండమ్ యాక్సెస్ ప్రోటోకాల్, second one control accessed protocol, third one cancellation protocol. ఈ 3 టైప్స్ని మనం యూస్ చేస్తాం. ఇది ఒక ప్రోటోకాల్ అంటే మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్ MAP. ఇందులో మనం చెప్పుకునే ఒక 3 టైప్స్ అనే ఉంటుంది. ఒక దాంట్లో ర్యాండమ్, ఒక దాంట్లో కంట్రోల్, ఒక దాంట్లో క్యాన్సిలేషన్. వీటిలోని సబ్ టాపిక్స్ అనే ఉన్నాయి. MAC, CSAM by CD, అలానే CSAM CA. వీటిలో ఇంకో 3 టాపిక్స్ ఉన్నాయి. అంటే కంట్రోల్డ్లో 3 టాపిక్స్: సర్వీసైజేషన్, పోలింగ్, టోకెన్. క్యాన్సిలేషన్లో 3 టాపిక్స్: FDMA, TDMA, CDMA. ఈ ఒక 3 టాపిక్స్. అంటే ఇక్కడ MAC అంటే మల్టిపుల్ యాక్సెస్ అని అర్థం. CSMA అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్. థర్డ్ వన్ కూడా సేమే, కానీ CD అంటే కొలిజన్ ఆఫ్ డిటెక్షన్. CA అనేది కొలిజన్ అడ్వైజ్. ఓకే, ఈ ఒక 3 టాపిక్స్. ఇక్కడ FDMA అనేది ఫ్రీక్వెంట్ డివిజన్ యాక్సెస్ ప్రోటోకాల్ యూస్ చేసే ఒక ప్యాటర్న్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి యూస్ చేస్తాము. ర్యాండమ్ యాక్సెస్ అనేది మన మెయిన్, అంటే విచ్ స్టేషన్ షుడ్ బి సెండ్